జ్ఞానం అయిన తర్వాత మనం ఖచ్చితంగా సమగ్ర జీవన సూత్రాలు తెలుసుకుంటున్నాం. ఆ సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయేది అంటే పండ్లు, కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్. సో వీటి గురించి కొంత జ్ఞానం ఉంది. దీని వెనక మంచి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తెలియకుండా తెలిసో అంటే ఎక్కువగా పండ్లు తినండి, ఎక్కువ కూరగాయలు తినండి అని చెప్తూ ఉంటారు. మరి దాంట్లో ఏముంది అని తెలిస్తే కదా మనం ఖచ్చితంగా దాన్ని తినాలా, తింటే ఏ విధంగా తినాలి, ఎంత తినాలి అను కదా. ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రతిదీ కూడా ఏంటంటే మన జీవితంలో ఎన్నో విషయాలు ప్రతిరోజు మనం గమనిస్తుంటాం కదా. ఎన్నో విషయాలు అజ్ఞానంగా అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. అయినా ఎవరో చెప్పారు అని మనం చేస్తూ ఉంటాం కదా. కానీ అది మనమే తెలుసుకొని దాని గురించిన జ్ఞానం మనం పెట్టుకుంటే ఇంకా మనం దాన్ని అద్భుతంగా పాటించవచ్చు. మనం మనం పాటించేదే కాకుండా ఎంతో మందికి చెప్పవచ్చు కూడా ఆ జ్ఞానాన్ని కదా. సో ఎందుకంటే ఇక్కడ పెంచితే అంటే పంచితే పెంచబడుతుందని చెప్తాం. అంటే ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాన్ని పంచాలి. జ్ఞానం కావచ్చు, మన దగ్గర ఏదైనా అంటే మిగిలినటువంటి ఏదైనా ఎక్కువగా మనకంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే అది పంచాలి. మన దగ్గర పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. సో కాబట్టి అలాంటి దాంట్లో భాగంగానే ప్రతిరోజు ఈ సమగ్ర జీవన సూత్రాల్లో ఎన్నో జీవన సూత్రాలు, వాటి యొక్క అంతరార్థం మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. దాని లోపల ఉన్నటువంటి విలువైన అంశాలు తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పండ్లు, కూరగాయల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే స్నేహితులారా, మన దేహంలో మన యొక్క ఆరోగ్యం, మన ఆరోగ్యం అనేది అంటే దేహ ఆరోగ్యం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే మన జీర్ణాశయంలో అంటే మన పొట్ట భాగంలో చెప్పాలంటే ఇంకా సన్న ప్రేగుల్లో, చిన్న ప్రేగుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రోబ్యాక్టీరియా అని చెప్తాం. అంటే మైక్రో బ్యాక్టీరియా అని చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మైక్రో బ్యాక్టీరియా అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది, అంత ఆరోగ్యంగా ఉన్నట్టు మీరు లెక్క. ఓకే. ఎలాగంటే దీన్ని ఒక చిన్న ఉదాహరణగా అంటే దీన్ని దేనికి పోల్చుకోవచ్చు అంటే మనము మన నేల ఉంది కదా, భూమి, సాయిల్, పొలం. పొలంలో పొలంలో ఏమైందంటే భూమి లోపల కొన్ని ఎన్నో కోట్లాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. మీకు చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక మన్ను ఇంతే అంత పిరికెడు మన్ను తీసుకుంటే కోటి సూక్ష్మజీవులు ఉంటాయంట. 1 కోటి సూక్ష్మజీవులు ఉంటాయి. మనం నమ్మలేం, కానీ ఇది సత్యం. ఓకే. అదొకటి కాకుండా మన భూమి లోపల వానపాములు, చిన్న చిన్న ఎన్నో జీవులు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కలిపి ఏం చేస్తాయంటే మనం ఏదైనా ఒక విత్తనాలు పెడితే భూమిలో అవి మొలకెత్తి పైకి రావాలంటే ప్రతి ఆ విత్తనం పెట్టినటువంటి విత్తనం మొలకెత్తి పైకి రావాలంటే అది మొలక ఎత్తేంత వరకు, అది ఒక చిన్న మొక్క అయ్యేంత వరకు ఏది కూడా సన్లైట్ పనికిరాదు. దానికి సన్లైట్ ఉండకూడదు. ఎక్కువ సన్లైట్ ఉంటే అది పెరగలేదు. అర్థమైందా? మొలసలేదు కూడా చెప్పాలంటే. దానికి కావాల్సింది ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి అవే పోషకాలు అంటాం. అంటే న్యూట్రియంట్స్. అర్థమైందా? ఆ న్యూట్రియంట్స్ అనేవి భూమి లోపల ఉండాలి. అవి ఎవరు తయారు చేస్తారు మరి? ఏ న్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఇలాంటి కొన్ని న్యూట్రియంట్స్ కావాలి. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు తెలుసా? భూమి లోపల ఈ సూక్ష్మజీవులే. ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి అవే అవే మనకు ఇచ్చేటువంటిది అనమాట. అవి కలుగజేస్తాయి ఆ పోషకాంశాలు దేనికి? ఆ యొక్క విత్తనాలకి. అప్పుడు విత్తనం మొలకెత్తుతుంది. చూడండి ఎంత అద్భుతం ఇది. ఇదే విధంగా అంటే భూమి లోపల ఉండే సూక్ష్మజీవులు ఏం పని చేస్తాయో ఆ, మన దేహంలో ఉండేటువంటి మన చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అదే పని చేస్తాయి. మనం ఏదైనా ఆహారం తిన్నామంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. జస్ట్ ఆహారం తింటే అయిపోదు. తినిన తర్వాత లోపలికి పోయాక అంటే మన పొట్టలోకి పోయాక పొట్టలో ఈ లివర్ నుంచి గాల్ బ్లాడర్ నుంచి వచ్చేటువంటి బైల్ రసం కలుస్తుంది పోయి. ఓకే. దాంట్లో కలుస్తుంది. కలిసిన తర్వాత ఇంకా కొద్ది ముందల ప్యాన్క్రియాస్ ఉంటుంది. దాని నుంచి ఇన్సులిన్ కలుస్తుంది పోయి. ఈ రెండు కలిసాక సన్న ప్రేగులోకి వెళ్తుంది. సన్న ప్రేగుల్లో వెళ్ళాక అక్కడ డియోడరమ్ ఉంటుంది. అక్కడ కలుస్తుంది. అక్కడ వచ్చేసి అక్కడ ఉంటాయి ఈ సూక్ష్మజీవులు. అవి ఏం చేస్తాయంటే వచ్చిన దాన్ని బాగా బ్రేక్ చేసి దాన్ని ఎలా చేస్తాయంటే మొత్తం అంటే ఘనపదార్థం ఉందని అంతా బ్రేక్ చేసి దాంట్లోంచి అన్నిటిని విడదీసి ఈ యొక్క శక్తి, తర్వాత విటమిన్లు అన్ని అంత ఏదైతే అంత పక్కకెళ్ళి విటమిన్లు శక్తి అంతా రక్తంలో కరిగించుకొని ఆ వ్యర్థ పదార్థం అంతా పెద్ద ప్రేగులకు వెళ్ళిపోతుంది అనమాట. చిన్న ప్రేగుల నుంచి పెద్ద ప్రేగులు వెళ్ళిపోతుంది. సో ఇలా జరిగేటువంటి ప్రక్రియ. అర్థమైందా? ఇదంతా చేసేది ఎవరు మనం చేస్తున్నాం అనుకుంటే తప్పు. మన లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులే చేసేది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మైక్రో బ్యాక్టీరియా, మనకు లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు. అవి పెంచడం ఎలా అంటే మీరు ఎప్పుడైతే వెజిటబుల్స్ అంటే పండ్లు, కూరగాయలు తింటారో, సహజమైన ఆహారం తింటే సహజమైన ఆహారంలో అతి ఎక్కువ ప్రమాణంలో ఉన్నాయి అనేది మొదటి పాయింట్. గుర్తుపెట్టుకోండి. అందుకే తినాలి వీటిని. అర్థమైందా? కాకపోతే
ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఈ యొక్క వెజిటబుల్ ఫ్రూట్స్లో ఓకే మైక్రోబ్యాక్టీరియా బాగుంటుంది, తింటే ఎక్కువ మైక్రోబ్యాక్టీరియా మనకు వస్తుంది, అది కరెక్ట్. అయితే దాంట్లో దాంట్లోంచి ఈ విటమిన్లు ఎక్కువగా విటమిన్లు న్యూట్రియంట్స్ అంటే ఆ పోషకాంశాలు ఉన్నాయి కదా, అవి ఎంత ఎక్కువగా ఉంటాయి అని తెలుసుకొని ప్రయత్నం చేస్తే 90% నీరు ఉంటుంది వెజిటబుల్స్ ఈ ఫ్రూట్స్లో. 90% నీరు. మరి మిగతా 10% నుంచి మనకి ఎంత న్యూట్రియంట్స్ వస్తాయి, ఎంత విటమిన్స్ వస్తాయంటే బాడీకి తక్కువ వచ్చేది. అప్పుడు ఏం చేయాలి మీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేజీ 2 కేజీలు తినాలి. 2 కేజీలు ఫ్రూట్స్ 2 కేజీల వెజిటబుల్స్ తినడానికి సాధ్యం అవుతుందా? బాడీకి అంత తినలేం కదా. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సో సరైన రీతిలో ఒక కూర చేసుకొని కానీ ఇది ఏం చేయాలంటే ఈ సిరిధాన్యాలు అంటే మన మిల్లెట్స్ వాటితో పాటు వాటితో పాటు దీన్ని చేసుకొని తింటే సిరిధాన్యాల్లో ఎక్కువ పోషకాంశాలు ఉన్నాయి, పీచు పదార్థం ఉంది. దాంతోపాటు ఇది కలుపుకుంటే ఏమవుతుందంటే మైక్రో బ్యాక్టీరియాతో పాటు మరి మన దేహానికి కావాల్సిన విటమిన్లు అన్ని కావాల్సిన పోషకాంశాలు అన్నీ కూడా మన దేహానికి అందుతాయి. అన్ని ఖనిజాలు లవణాలు అన్నీ కూడా మన దేహానికి అందుతాయి. కాబట్టి అదే దీన్ని గుర్తుపెట్టుకోండి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ మరి ఎక్కువ ప్రమాణంలో తింటే కానీ మనకు దేహానికి కావాల్సినంత ఆ యొక్క పోషకాలు దొరకవు, అది సాధ్యం కాదు. కాబట్టి సిరిధాన్యాలతో కలుపుకొని చేసుకోండి, అది అద్భుతంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి సిరిధాన్యాలతో కలుపుకొని తినడం వల్ల కూడా ఇంకొక లాభం ఉంది. ఏంటంటే చూడండి, ఈ యొక్క వెజిటబుల్స్ ఫ్రూట్స్ను నేరుగా తిన్నామంటే దాంట్లో పీచు పదార్థం అనేది అంత ఎక్కువగా ఉందని కాదు, దాంట్లో ఎక్కువ నీరు ఉంది, అర్థం చేసుకోండి. అది నేరుగా ఏమైందంటే అరిగిన తక్షణమే అంటే ఎస్పెషల్లీ అరిగిన తక్షణమే అది మన లోపలికి వెళ్ళి రక్తంలో గ్లూకోజ్లా కలిసిపోతుంది. లేదు ఇదే వెజిటబుల్స్ ఫ్రూట్స్ని మీరు రైస్తో పాటు తిన్నారనుకోండి, రైస్తో పాటు ఇవేమవుతాయంటే రైస్ ఇవన్నీ కలిపి కూడా తొందరగా అరిగిపోయి గ్లూకోజ్ మన రక్తంలో హఠాత్తుగా పెరిగిపోతుంది, అమాంతంగా పెరిగిపోతుంది. అలా చేయకుండా ఈ ఈ ఫ్రూట్స్ ఈ యొక్క వెజిటబుల్స్ ప్రత్యేకంగా ఈ కూరగాయల్ని సిరిధాన్యంతో కలుపుకొని మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీ యొక్క రక్తంలో గ్లూకోజు నిదానంగా రిలీజ్ అవుతుంది. అంటే నిదానంగా స్లోగా రిలీజ్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది అనమాట. అప్పుడు మీ యొక్క ఆరోగ్యం ఎట్టి పరిస్థితుల్లో అంటే గ్లూకోజ్ కంట్రోల్ అద్భుతంగా ఉంటుంది అని అర్థం. అప్పుడు మీ ఆరోగ్యం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకోటి ఇంకోటి ఏం చేస్తామంటే ఈ వెజిటబుల్స్ అనేసరికి చాలా మంది ఒక అంటే దీంట్లో కూడా ఏం చేస్తున్నారంటే లగ్జరీ కోసం పోయి ఈ లెట్యూస్ ఈ బ్రోకలీ అంతా కొన్ని దొరుకుతాయి, అంటే ఫారిన్ నుంచి వచ్చిన వెజిటబుల్స్, తర్వాత ఫారిన్ ఫ్రూట్స్ దొరుకుతాయి. అవి మంచివేమో, దాంట్లో ఏమో చాలా ఎక్కువగా ఉంటాయేమో అని చెప్పేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెస్ట్రన్ కల్చర్లో ఉన్నవి అది వాళ్ళకి సంబంధించిన ఫుడ్, మనకు సంబంధించిన ఫుడ్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అంత దూరం నుంచి వచ్చినటువంటి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చిన ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ చనిపోయి ఉంటాయి, ఎలాంటి అన్ని పోషకాంశాలు చనిపోయింది దూరం వచ్చేసరికి. అది ఒకటి. ఇంకోటి ఏదే కూడా ఏ ఆహారం అయితే మన మన ప్రాంతాల్లో పెరుగుతుందో అది అంటే ఆ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనము కొని తినడం వలన మన చుట్టూ ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు బాగుపడతారు. ఎక్కడో పడినటువంటి దాన్ని మనం తినడం అనేది అది అంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న రైతులు ఎంతో మంది ఉంటారు, వాళ్ళు పెంచుతూ ఉంటారు, వాళ్ళకి మనము కోఆపరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, తర్వాత కోఆపరేట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పండ్లు కూరగాయలని ఎక్కువగా తినేదానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక వెజిటబుల్ తింటున్నాను అనుకోండి, ఈ రోజు ఒక వెజిటబుల్ తింటే ఆ వెజిటబుల్ ఒక రోజు ఒకటే తినండి, మిక్స్ చేసుకోవద్దు ఏది కూడా. అంటే ఈరోజు సపోజ్ మనము బీట్రూట్ క్యారెట్ రెండు మిక్స్ చేసి అలా చేయొద్దండి. అంటే మంచి పద్ధతి ఏంటి తెలుసా, ఒకే వెజిటబుల్ ఒక రోజు, ఇంకో వెజిటబుల్ ఇంకో రోజు, అర్థమైందా? తర్వాత ఆకుకూరలు ఒక ఆకుకూర ఒక రోజు, ఇంకో ఆకుకూర ఇంకో రోజు. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ ఒక దాంట్లో ఉన్నవి ఇంకో దాంట్లో ఉండవు, దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వేరే, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వేరే. మనం రెండు మిక్స్ చేయకూడదు. బాడీకి ఏం కావాలి, ఒక న్యూట్రియంట్ నీట్ సప్లై కావాలంటే, దేహానికి ఎంత కావాలని సప్లై కావాలంటే ఒకే రకమైనటువంటి ఆకుకూరలు, ఒకే రకమైన ఈ యొక్క వెజిటబుల్స్ ఒకరోజు తినండి. మిక్స్ చేసుకుంటూ అది మిక్స్ చేసి వండడం కానీ అలా చేయనికి పోవద్దండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకంగా. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు చేసుకుంటే దీనివల్ల మీకు ఏంటంటే మంచి లాభం ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధానంగా మనం చేసుకున్నప్పుడు ఏమిటంటే మన యొక్క కంప్లీట్ మనకి ఏం కావాలో, మన దేహానికి ఏం కావాలో అన్ని న్యూట్రియంట్స్ మనకు అందుతాయి. సో ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇవి మీరు ఎస్పెషల్లీ ఈ యొక్క ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనము
గురించి తెలుసుకున్నప్పుడు ఈ విషయాలు తెలుసుకోండి. ఈ విషయాలు తెలుసుకొని వీటిని పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి. సో, అద్భుతంగా ఉంటది. ఇది మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు దీంతో పాటు ఫ్రూట్ వెజిటబుల్స్‌తో పాటు ఇంకోటి మల్టీగ్రెయిన్స్ అనేది. ఈ మల్టీగ్రెయిన్స్ తెలుసుకుందాం. మల్టీగ్రెయిన్స్ ఏంటంటే మనము చాలా చోట్ల వింటూ ఉంటాం. అంటే ఈ మల్టీగ్రెయిన్స్ అంటే రకరకాల గ్రెయిన్స్. చెప్పాలంటే సిరిధాన్యాలనే 3, 4 రకాల సిరిధాన్యాలు అన్నీ కలిపి ఏం చేస్తారు వాళ్ళు అంటే అన్నీ కలిపి ఒక పౌడర్ చేసి మల్టీగ్రెయిన్ పౌడర్ అమ్ముతారు. అది యాక్చువల్ కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే ఏ యొక్క గ్రెయిన్ ఇంకో గ్రెయిన్‌ను మిక్స్ చేసి వండుకోకూడదు. ఎందుకంటే ఒక గ్రెయిన్‌లో ఉన్నటువంటి పోషకాలు ఇంకో దాంట్లోనే వేరే. అర్థమైందా? మీ దేహానికి ఒకదాని నుంచి క్లియర్‌గా తీసుకోండి. ఆ రోజు అదే తినండి. ఓకే. ఈరోజు సపోజ్ మనము సామెలతో లేదా కొర్రలతో లేదా అరకులతో అరికెతో ఈరోజు చేసుకున్నాం అనుకోండి. ఒకదాంతోనే చేసుకోండి. ఒక రోజు తర్వాత మళ్ళీ లేదా 2 రోజులు ఒకటి తినండి. మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత ఇంకోటి చేసుకోండి. అలా అది మంచి పద్ధతి. ఇంకోటి ఎక్కువగా బయట మల్టీగ్రెయిన్ పౌడర్ అని చెప్పి దాన్ని ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అనవసరంగా అడ్వర్టైజ్మెంట్ చేసి అదేదో చాలా పవర్ఫుల్ అది. ఇట్లా ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ వేసుకొని కొద్దిగా తాగితే మీకు మంచి దేహానికి కావాల్సిన ప్రోటీన్ బాగా అందుతుంది అని చెప్పి ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క గ్రెయిన్‌కి అంటే చెప్పాలంటే ఇప్పుడు ఫాక్స్‌టైల్ మిల్లెట్ అంటే మనకి ఈ కొర్రలు, ఈ అరికెలు, తర్వాత ఈ ఊదలు ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కో దాంట్లో ఒక అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిని మిక్స్ చేయడం ఎప్పుడు మిక్స్ చేసి వండుకోకూడదు. మిక్స్ చేసి పౌడర్ చేసుకోకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకి. ఇప్పుడు సామెలు ఉన్నాయనుకో. సామెలు ఏం చేస్తుందంటే మన లైంగిక అవయవాలు ఉన్నాయి గదా! వాటిని క్లీన్ చేస్తుంది సామలు. గుర్తుపెట్టుకోండి. తర్వాత కొర్రలు తీసుకోండి. కొర్రలు ఏం చేస్తాయంటే మన లోపల ఉన్న నర్వ్స్ ఉంటాయి కదా! ఈ యొక్క నరాలకు చాలా మంచిది. మళ్ళీ తర్వాత ఈ యొక్క ఇంకా మనం చూస్తే అరికెలు. అరికెలు ఏం చేస్తాయంటే మన లోపల ఉన్నటువంటి ఈ అంటే మనం ఎముకల్లో మజ్జు ఉంటది. ఎముకల్లో మజ్జు బోన్ మ్యారో అంటాం కదా! దాన్ని క్లీన్ చేస్తది. చూడండి ఎంత ఉందో. తర్వాత ఇంకా చూస్తే మనము ఈ అండుకొర్రలు అంటాం. అండుకొర్రలు ఏం చేస్తాయంటే మొత్తం బాడీలో హెడ్ నుంచి అంటే తల నుంచి పాదం వరకు క్లీన్ చేస్తది. తల నుంచి పాదం వరకు అంత మొత్తం క్లీన్ చేస్తది. అంత అద్భుతమైనటువంటిదంట. సో, ఈ విధంగా చూస్తే ఒక్కొక్క అవయవాన్ని క్లీన్ చేసేది, ఒక అవయవాన్ని శుద్ధి చేసేటువంటి సామర్థ్యం, శక్తి ఒక్కొక్క ఈ ధాన్యాలకుంది. కాబట్టి అలాంటప్పుడు మిక్స్ చేస్తే మీకు దాని యొక్క ఫలితం దొరకదు. మిక్స్ చేస్తే దాని ఫలితం దొరకనే దొరకదు. కాబట్టి ఈ యొక్క ఉద్దేశ్యంతోనే ఎప్పుడు కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి తినండి గానీ, అన్నీ మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకోవడం, మిక్స్ చేసి ఆహారం వండడం మాత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తున్నాము. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. మనం ఈ విధంగా ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ మనం ఈ జ్ఞానం పెట్టుకొని మన యొక్క జీవితాన్ని నడిపితే అద్భుతమైనటువంటి మన ఫలితాలు సాధించవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు సో, ఇది సమగ్ర జీవన శైలిలో భాగం మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం మిత్రులారా.